Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనం గతంలోనే మాట్లాడుకున్నాం తెలంగాణలో ఉన్న 3 యూనివర్సిటీస్ నుంచి కంబైన్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, అలాగే వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, అలాగే బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫిషరీ సైన్స్, అలాగే బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్, ఈ కోర్సెస్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి, అలాగే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ నుంచి, అలాగే శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి కంబైన్డ్ నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అసలు ఏ కాలేజ్కి ఎంత ఇంటేక్ ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, మనకి దీంట్లో లేబర్స్ కోటా ఉంటుంది, అగ్రికల్చర్ కోటా ఉంటుంది, రూరల్ కోటా, నాన్ రూరల్ కోటా, ఇవన్నీ ఉంటాయి కదా. దానికి సంబంధించి ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, టోటల్ ఇంటేక్ ఎంత, ఏ కాలేజ్లో ఎంత ఉన్నాయి, క్యాస్ట్ వారీగా అయితే ఇచ్చారు. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు నీట్గా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. ఓకే రైట్, ఇక స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఏ కాలేజ్లో ఎంత ఉందో చూద్దాం. నేను వీటి యొక్క అబ్రివేషన్స్ చెప్తాను. ఫస్ట్ మనకి ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ 1, 2, 3, అలాగే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి దాంట్లో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఎన్ఎఫ్ అంటే ఏంటి, నాన్ ఫార్మర్ కోటా, ఏఎల్ అంటే అగ్రికల్చర్ లేబర్ కోటా, ఎఫ్ అంటే ఫార్మర్. ఓకే, సో దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి కూడా ఇచ్చారు. ఎవరికైనా అవసరం ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి జూమ్ చేసుకుని చూసుకునే ప్రయత్నం చేయండి. మీకు అర్థం కాకపోతే కనుక Edu9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. లేదు అంటే ఇది కుదిరితే డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నము చేస్తాను, కుదరకపోతే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు రాజేంద్ర నగర్ హైదరాబాద్లో బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ చేయాలి అనుకుంటే కనుక టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయండి, 29 సీట్లు ఉన్నాయి. ఓకేనా. జగిత్యాల విషయానికి వస్తే 36 సీట్లు, పాలెంకి వస్తే 48 సీట్లు, వరంగల్లో అయితే 38 సీట్లు, అశ్వరావుపేటలో అయితే 55 సీట్లు, అలాగే సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అయితే మనకి 107 సీట్లు ఉన్నాయి, హైయెస్ట్ ఉన్నాయండి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఉంది కదా, ఇక్కడ చేయాలి అనుకుంటే కనుక బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ 43 సీట్లు అయితే ఉన్నాయి. టోటల్ ఎన్ని సీట్లు ఉన్నాయండి అంటే 357 సీట్లు అయితే బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ చేయడానికి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్రాంతాల్లో. ఓకేనా, ఇవన్నీ కూడా ఆ 3 యూనివర్సిటీస్కి అఫిలియేషన్లో ఉన్న కాలేజెస్. ఓకేనా. ఇక మీలో ఎవరైనా బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ చేయాలి అనుకుంటే కనుక మనకి నిజామాబాద్ జిల్లాలో రుద్రూరు ప్రాంతంలో అయితే అవైలబుల్గా ఉందండి. టోటల్ ఇంటేక్ ఎంత అంటే 25 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కంబైన్డ్ కౌన్సిలింగ్ గురించి మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాళ్ళకి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది చెప్తున్నాను. ఓకేనా రైట్. ఇక ఎవరైనా బీఎస్సీ వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి చూద్దాం. రాజేంద్ర నగర్ హైదరాబాద్లో అయితే 1 సీట్ ఉంది, కోరుట్ల జగిత్యాల జిల్లాలో అయితే 3 సీట్లు, అలాగే వరంగల్ జిల్లాలో ఉన్న మామ్నూర్లో అయితే 5 సీట్లు అయితే ఉన్నాయి. టోటల్ 9 సీట్లు అయితే ఉన్నాయి ఫుడ్ టెక్నాలజీ చేయాలనుకుంటున్న విద్యార్థుల కోసం. ఇక నెక్స్ట్ డిగ్రీ చూద్దామండి. బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక రాజేంద్ర నగర్ హైదరాబాద్లో అయితే 64 సీట్లు, మోజర్ల వనపర్తి జిల్లాలో అయితే 82 సీట్లు, అలాగే మాల్యాల్ మహబూబాబాద్ జిల్లాలో అయితే 30 సీట్లు, టోటల్ వచ్చేసి 176 సీట్లు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ డిగ్రీ చూద్దాం. ఎవరైనా బీఎస్సీ ఫిషరీ సైన్స్ చేయాలనుకుంటే కనుక పెబ్బేర్లో ఉంది, వనపర్తి జిల్లాలో. సో వాళ్ళకి 25 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇక నెక్స్ట్ బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ ఎవరైనా చేయాలి అనుకుంటే హైదరాబాద్లో ఉన్న సైఫాబాద్లో వాళ్ళ కోసం 39 సీట్లు అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఇవన్నీ సీట్ మ్యాట్రిక్స్, మీరు ఇక్కడ అబ్రివేషన్స్ కూడా చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎన్ఎఫ్ అంటే నాన్ ఫార్మర్ కోటా, ఏఎల్ అంటే అగ్రికల్చర్ లేబర్ కోటా, ఎఫ్ అంటే ఫార్మర్ కోటా, ఇక ఎన్ఆర్ అంటే నాన్ రూరల్ కోటా, అలాగే ఆర్ అంటే రూరల్ కోటా. ఓకేనా. సో మీ క్యాస్ట్ ఆధారంగా మీరు చేయాలనుకుంటున్న డిగ్రీకి, మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసుకోండి. కంబైన్డ్ నోటిఫికేషన్ కాబట్టి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే కూడా చూసుకోండి. ఎందుకంటే ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి అప్లై చేసుకోవాలి అని అవన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఓకేనా. ఇది వాళ్ళ వీడియో అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా Edu9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.